రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలపై నేడు విచారణ జరగనుంది. జనసేన త్రిసభ్య కమిటీ సభ్యులు శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి కాసేపట్లో రైల్వే కోడూరుకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఆరోపించింది. 5 సార్లు అబార్షన్ చేయించాడని ఆధారాలు కూడా బయటపెట్టింది బాధితురాలు. అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసి రాసలీలలు కొనసాగించిన అరవ శ్రీధర్పై తీవ్ర ఆరోపణలు రావడంతో జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీ వేసింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇవాళ అరవ శ్రీధర్ రాసలీలలపై విచారణ జరపనుంది జనసేన త్రిసభ్య కమిటీ. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది, విచారణ జరుపుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ మీద ఈ రోజు త్రిసభ్య కమిటీ ఆ పార్టీ వేసినటువంటి కమిటీ విచారణ ప్రారంభించబోతుంది. మనకు కొద్దిసేపట్లో ఇప్పుడే త్రిసభ్య కమిటీ 2 సభ్యులు అయితే వచ్చారు. ఇంకొక మరో సభ్యుడు రాగానే విచారణ ప్రారంభించేటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే మొత్తం కూడా ఒక మహిళకి తీవ్రమైన ప్రభుత్వ ఉద్యోగినికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ 3 సార్లు అభాషణ చేసి ఏదైతే ప్రేమతో రంగు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏదైతే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏదైతే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఒక త్రిసభ్య కమిటీని వేస్తున్నాము, నిజానిజాలు తేలుస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తక్కువ చేసి చూపించడం కానీ, ఆమె నిందితురాలు ట్రాప్ చేసింది అనేటువంటి అంశాల మీద అట్లా చూపించేటువంటి ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి పార్టీ అధిష్టానం వేసినటువంటి కమిటీ ముందు ఇప్పుడు ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, ఇతర నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. ఏదైతే అరవ శ్రేణులు కూడా ఈ విచారణకు హాజరవుతారు అనేటువంటి అంశం అయితే మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది. మరి ఆయన ఏదైతే తాను ప్రైవేటుగా విజయవాడలో కానీ ఎక్కడున్న కమిటీ ముందు హాజరవుతానని చెప్పి కోరినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మరి అరవ శ్రీధర్ ఈ విచారణకు హాజరవుతాడా లేదా అనేది అయితే ఇంతవరకు క్లారిటీ లేనట్టు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్ ని ఏదైతే త్రిసభ్య కమిటీ విచారించే అవకాశం అవుతుంది. నిజంగా ఈ మహిళకి జరిగినటువంటి అన్యాయం ఎటువంటిది, మరియు పార్టీ వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు విచారించి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహిళ బాహాటంగా బయటకు వచ్చి తనకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, తనకు వాడుకుని వదిలేశాక ఈ విధంగా 5 సార్లు అభాషణ చేయించాడు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో బలవంతంగా కారులోనే రేపు చేశాడనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద వచ్చాయి. అంతేకాకుండా అదే ఎమ్మెల్యే చేసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వీడియో ఫుటేజ్ తో సహా, ఏదైతే చాట్స్ తో సహా అక్కడ అసెంబ్లీ నుంచి చేసినటువంటి వీడియో కాల్స్ కూడా ఏదైతే బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇంత తీవ్రమైన ఆరోపణలు వాస్తవంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక బాధ్యత విప్పు కూడా ఈయన ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నాడు కాబట్టి బాధ్యతాయుతమైన స్థానంలో ఉంది. ఇలాంటి చర్యలు చేయటం మీద మరి ఆ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్.